నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, సవిత పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆలూరులోని సుంకులమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహర్షి వాల్మీకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తర్వాత ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులతో మంత్రులు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో చర్చించినట్లు తెలిసింది. కార్యకర్తల ద్వారానే అది సాధ్యమైందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ మనకి ఎమ్మెల్యేలు లేరు, కానీ ఇక్కడ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కష్టపడుతున్నారు సార్. ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీని మేము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా 6 గెలిచి కర్నూలు జిల్లా తెలియజేస్తున్నాం సార్. అలాగే మా సబితమ్మక్క గారికి కూడా సార్, అక్కడ మా అల్లూరు నియోజకవర్గం ఎంతో వెనకబడిన ప్రాంతం, ఇక్కడ చాలా బీసీ హాస్టల్స్ కూడా కావాలని చెప్పేసి మా ఇక్కడ ప్రజల కోరిక. కాబట్టి మీరు కూడా మాకు సహాయం అందించాలా. మా బీసీలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మా నియోజకవర్గంలో, కాబట్టి మీరు కూడా మా పిల్లలు ఇక్కడ చదువుకునేందుకు అవకాశాలు, హాస్టల్, స్కూల్స్ కూడా మీరు కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి అక్కడ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చే మన మంత్రి గారికి స్వాగతం పలికినందుకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యకర్తల ద్వారానే అది సాధ్యమైందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ మనకి ఎమ్మెల్యేలు లేరు, కానీ ఇక్కడ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కష్టపడుతున్నారు సార్. ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీని మేము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా 6 గెలిచి కర్నూలు జిల్లా సార్ అయినా కూడా మేడం గారు ఈ ఆలూరు నియోజకవర్గానికి విచ్చేస్తున్నారంటే కూడా మనందరం